నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వేణుస్వామి చేస్తున్న వ్యాఖ్యల పైన చూస్తుంటే అతను ఎప్పుడు కూడా చూస్తున్న సెలబ్రిటీస్ మీద, పొలిటీషియన్స్ మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ జాతకాల గురించి చెప్తూనే ఉంటారు. అయితే దీని మీద రీసెంట్గా జరిగిన నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ గురించి కూడా తను చెప్పడం జరిగింది. అయితే దీనిపైన టీవీ5 మూర్తి గారు అయితే నా వెంట్రుక కూడా పీకలేరని కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అసలు ఎందుకు చేశారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే టీవీ5 మూర్తి గారు అయితే వేణుస్వామి నా వెంట్రుక కూడా పీకలేరు, మీరు ఏదైనా ఎలాంటి పూజలైనా చేసి నన్ను చంపేయండి అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారు, అంటే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుతున్నారు టీవీ5 మూర్తి గారు? అసలు టీవీ5 మూర్తి గారు అలా అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన అవహేళన చేశారని వేణుస్వామి గారిని, వేణుస్వామి యొక్క జ్యోతిష్యాన్ని అపహాస్యం చేశారు. అందుకు నేను శపిస్తాను, లేదంటే పూజలు చేసి మిమ్మల్ని అంతమొందిస్తాను అనే స్థాయిలో ఆయన మళ్ళీ రిప్లై ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే, అంటే నేను మంత్రము ఉంది, తంత్రము ఉంది, శాస్త్రము ఉంది, నేను దేన్ని లేదన్ను కొట్టిపడాను. కానీ భగవంతుని సృష్టిలో ఏదైతే భగవంతుడు పెట్టాడో ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. ఎవడు పడితే వాడు వాడేస్తాను, ఎవడు పడితే శపించేస్తానంటే మరి భగవంతుడు ఎందుకు, సృష్టి ఎందుకు? అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా తాంత్రిక పూజలు చేస్తున్నారు, ఊర్లలో తాంత్రిక పూజలు చేస్తున్నారు, లేకపోతే చేతబడులు ఇలాంటివి చేస్తున్నారు అంటే వెంటనే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడమో, లేకపోతే అక్కడ ఉన్న జనాలు పట్టేసుకుంటారు. ఎందుకు మరి వేణుస్వామి మీద బహిరంగంగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పెడుతుంటే ఇంతవరకు కూడా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు పోలీసులు? ఎందుకంటే బహిరంగంగానే పెడుతున్నారు, సోషల్ మీడియా వేదికగానే పెడుతున్నారు. పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా, ఇది వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నా ఇలాంటివన్నీ కూడా. మీరు అనేది అర్థం. నేనేమంటానంటే, ఇదే కాదు, వేణుస్వామి కాదు, గతంలో ఇంకొంతమంది, లేదంటే ఒక సమ్ఎక్స్ ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఊరికే ఒక స్టేట్మెంట్ వదులుతాడు. చాలా మంచి డైరెక్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్, చాలా మేధావి కూడా. ఓ స్టేట్మెంట్ వదులుతాడు, వదలగానే వెంటనే మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎస్పెషల్లీ, పలానా ఎక్స్ అనే డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దీనికోసమేనా దానికోసమేనా దీనికైనా, ఇంకా దాని మీద చర్చలు, డిస్కషన్లు. ఆ డైరెక్టర్ ఏం తెలుసా, సింపుల్గా చూసి నవ్వుకుంటుంటాడు, ఒక పిచ్చి వల్లారా, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను మీరు కొట్టుకుంటున్నారా అని ఆడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఆడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నాను నేను. ఎట్ ద సేమ్ టైం ఈ వేణుస్వామి అనే వ్యక్తి ఇంకా పచ్చగా 100 ఏళ్ళు ఉండాలని ఎవరైనా ఆశీర్వదిస్తారు. ఒకవేళ తెలిసినా కూడా బయటికి చెప్పకూడదు. నిజమైన సిద్ధాంతి, నిజంగా ఆడికి వాక్ శుద్ధి, ఇంట్యూషన్ పవర్ అంటారు, అది ఉన్నవాడు ఎవరైనా సరే. మా మిత్రుడు ఆచార్య అంట ఆయన చెప్పిన మాట ప్రకారం చెప్తున్నా, ఎవరైనా నిజంగా శుభం మంచి జరిగితే శుభం అని చెప్పొచ్చు, కానీ చెడు జరిగితే మాత్రం నో అని చెప్పకూడదు. అది శాస్త్రంలో మొదటి నియమం అన్నమాట. అందుకే ఏదైనా మనం ఆచార్య నేను ఇది ప్రయత్నం అనుకుంటున్నాను, ఊరికే అడుగుతుంటా సరదాగా, ఇది చేయొచ్చా అంటే, చేయండి ప్రయత్నిస్తే కష్టే పలండి, కాందే ఉంది, చేయండి అంటాడు ఆయన. ఒకవేళ అది అవ్వదని తెలిసినా కూడా, అవుద్దు అనుకుని తెలుస్తుంది అనుకోండి, శుభం, వెళ్ళండి అంటాడు. అది పద్ధతి. వద్దండి మీరు వెళ్ళొద్దు, వెళ్తే మీరు మర్డర్ అయిపోతారు, మీరు యాక్సిడెంట్ అయిపోతారు, ఇలా ఎవరైనా చెప్తారా? అది కరెక్ట్ కాదు కదా. సో అవన్నీ పక్కన పెడితే, ఆయన ఏదో ఇంతకుముందు తెలంగాణలో 3వ కేసీఆర్ గారు వస్తారన్నారు, తుస్సు అయిపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు, తుస్సు అయిపోయింది. ప్రభాస్కి ఇక సినిమాలు హిట్లే అవ్వన్నారు. సలారు, ఇప్పుడు కల్కి, సలార్ తర్వాత కల్కి, మధ్యలో రాధేశ్యామి ఏదో పోయింది, అది తుస్సు అయిపోయింది. తర్వాత ఎవరెవరో విడిపోతారు, ఏదో ఇవన్నీ పక్కన పెడితే, శుభమాని పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చిందిరా అన్నాడంటే ఎవడో వెనకడే ఒక మహానుభావుడు. శుభమాని పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అంటే, ముండ అంటేనే విధవరాలని కదా అర్థం, తప్పు కదా పదం. అలాగా ఎవడో ఏదో అంటే లేని హైప్ని తెచ్చుకోవడం కోసం, లేని క్రేజ్ని తెచ్చుకోవడం కోసం, అందరి అటెన్షన్ తన వైపు పెట్టుకోవడం కోసం మేబీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో. నిజమైన శాస్త్రం తెలుసుకున్నవారు, నిజమైన సిద్ధాంతులు ఎవరు కూడా ఇట్లా కాంట్రవర్సీ జోలికి పోరు. వాళ్ళు అసలు జ్యోతిష్యం చెప్తున్నట్టు కానీ, లేదంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నట్టు కానీ ఎవరికి తెలియపరచరు, చెప్పాలని అనుకోరు. ఎందుకంటే స్ప్రెడ్ అయ్యే కొద్దీ అది ఒకవేళ వీళ్ళు ఒక పలానా పూజ చేయాలని చెప్తే వాళ్ళు సక్రమంగా చేయకపోతే ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుందని వాళ్ళు ఎక్కువగా చెప్పరు కూడా. అంత నియమనిష్టలతో ఉంటారు మంత్రసిద్ధులు కానీ, జ్యోతిష్యులు కానీ, సిద్ధాంతులు కానీ. ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి ఏది పట్టిన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పోనీ ఇచ్చారు, శుభం ఇవ్వండి. అరే ఒలింపిక్స్లో భారత్కి ఇన్ని వస్తున్నాయి,
మీరు ఒక 10 వస్తాయని చెప్పండి, అరే మన అందరికీ ఇంట్రెస్ట్ 10 వస్తాయి అన్నారు, 10లో నేను ఒకటి ఉంటానా అని చెప్పి ఆ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో ఆ గేమ్ ప్లే చేయడానికి వెళ్ళిన వాళ్ళు నిజంగా కష్టపడతారు. వేణుస్వామి లాంటి వాడు చెప్పాడు ఈసారి ఆ 10 గోల్డ్ మెడల్లో నాదొకటి చేసుకుంటాం, మేబీ నాది ఉందేమో అని వరకు ఉత్సాహం చేస్తాడు. అలాంటివి చెప్పాయా. అంటే నేను ఏమంటున్నాడు అంటే, నేను వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు కాబట్టి నేను ముందే ఇలాంటివి చెప్తే వీళ్ళు రెమెడీస్ తీసుకొని కొంచెం ఇంకెక్కువ కాలం. ఇది ఒక రకమైన బిజినెస్. చాలా మంది కూడా మీ అందరికీ బాగుంది కానీ చిన్న దోషం ఉందమ్మా, అదే భయపడాల్సింది ఏం లేదు. ఒకటి నా దగ్గర పూజ ఉంది, ఒక 50,000 పెడితే పూజ అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేదనట్లేదు నేను. ఆయన అదే చెప్తున్నాడు. మరి ఇప్పుడు పెద్ద పెద్ద తలకాయలు కాబట్టి అలా పెట్టి చేయించుకోవచ్చేమో. మనీ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. నేనేమంటాను, ఈ మనీ టెక్నిక్స్ అని తెలుసు కదా అందరికీ. లేదు ఆయన చెప్పేవని జరగట్లేదు కూడా తెలుసు కదా. గత కొద్ది నెలలుగా ఆయన ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారో తెలుసు కదా. ఇవన్నీ అయినప్పుడు కూడా ఆయన శోభిత నాగ చైతన్య కలవరు, కలిసి ఉండలేరు అని స్టేట్మెంట్ ఇస్తే మీరందరూ పొలోమని మనిషి ఒక పక్క వీడియోలు చేస్తున్నారు. ఆయన ఏమనుకుంటాడు, మళ్ళీ ఇందాక చెప్పాను ఒక సమ్ ఎక్స్ డైరెక్టర్ చూసి నవ్వుకుంటాడని. ఇప్పుడు ఆ వేణుస్వామి గారు కూడా, అరే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాను చూసావా, మన పేరు మళ్ళీ మాగిమూరిపోతుంది అది. నేను అలా ఇచ్చే స్టేట్మెంట్లు అసలు ఎవరు పట్టించుకోవద్దు, ఎవరు డిస్కషన్ పెట్టద్దు, ఎవరు ఎక్కడ టెలికాస్ట్ చేయొద్దు, ఎవరు దాని గురించి మాట్లాడద్దు. అరే ఎవడో దారిని పోయినాడు మాట్లాడారు అన్నట్టు వదిలేయాలి. అప్పుడు ఇంకేం స్టేట్మెంట్లు ఇస్తాడమ్మా, ఇంకే స్టేట్మెంట్ ఎవరు పట్టించుకోడు కదా. ఆయన చెప్పాడు కదా, ఎన్నికలు అయిన తర్వాత నేను అసలు పొలిటీషియన్ జోలికి కానీ సెలబ్రిటీల జోలికి వాళ్ళ జాతకాల గురించి నేను మాట్లాడను, సారీ అని చెప్పాడు. నేను చూశాను ఆ వీడియో. మళ్ళీ ఇప్పుడు ఇచ్చాడంటే అర్థం ఏంటి, మళ్ళీ జనాల్లో ఆయన పేరు వినబడాలి, నానుతూ ఉండాలి. రేపు మప్పు రాజ్యసభ ఎంపీ అవుతాడో లేదా ఎమ్మెల్సీ అవుతాడో ఎవరికి తెలుసు. ఆయన ఇవన్నేమో తెలియదు కానీ బిగ్ బాస్ లో వెళ్ళడానికి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు. మేబీ అమ్మా ఆయన నేమ్ ని క్రేజ్ ని అలా తెచ్చుకుంటున్నాడు. ఆయన గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకు వెళ్ళిపోవాలి, అది కాన్సెప్ట్. మరి మీరందరూ ఎందుకు ఇట్లా వీడియోస్ చేస్తారు, చెయ్యొద్దు. నేనేమంటున్నా, అందరూ మీడియా ప్రతినిధులకు కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇట్లాంటి ఎవరైతే అశుభం పలుకుతున్నారో, నూరేళ్ళు పచ్చగా ఉండాల్సిన వాళ్ళ మీద అలాగే అంటే ఇలాంటి బురజల్లే ప్రయత్నం చేస్తున్నారో వీళ్ళ గురించి అసలు మీరు ఏ డిస్కషన్ పెట్టద్దు, ఏ వీడియోలు చెయ్యొద్దు. నెక్స్ట్ ఆడు ఇంకేం స్టేట్మెంట్ ఇస్తాడా, ఇచ్చాడంటే ఇచ్చాడా ఏమోరా నాకు తెలియదు అన్నలా ఉండాలి జనాల్లో. అప్పుడు ఇంకేమవుతాడు, తెరమరుగైపోతాడు. తెర మీద ఉండడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఎవరైనా సరే, ఈయననే కాదు, ఎవరైనా సరే. అంటే గతంలో చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి పాప పుట్టినప్పుడు కూడా పుట్టిన పసికందు జాతకాన్ని కూడా ఆ టేబుల్ మీద చేసేసి అది కూడా చేసుకున్నాను. ఏమంటున్నాను, అసలు ఇవన్నీ మనం చేయడం వల్లే వాళ్ళు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అమ్మ నేను అనుకున్నది తెచ్చి వేయింది. ఇప్పుడు ఒక వారం రోజులు కొట్టేసుకుంటారు కదా అందరూ. డిస్కషన్లు, మీటింగ్ల మీద మీటింగులు, చర్చల మీద చర్చలు, సోషల్ మీడియాలో వైరల్, థంబ్నెయిల్స్, పేపర్కి, టీవీల్లో గెస్ట్లు పిలిచి డిస్కషన్లు, శాటిలైట్ ఛానల్లో డిస్కషన్లు. అయిపోయిందిగా. ఎంత ఖర్చు పెడితే అంత పబ్లిసిటీ వస్తుందమ్మా ఆయనకి. మళ్ళీ మొత్తానికి అయితే నిలవాలనుకున్నా నిలిచాడు. ఎస్, నేను అందుకు మీడియా ప్రతినిధులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పెద్దలు మహానుభావులు ఉన్నారు, అయ్యా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి బ్యాన్ చేసేయండి. అటువంటి వ్యక్తుల విషయంలో ఏది వచ్చినా చర్చలు పెట్టద్దు, అసలు న్యూస్గా వెయ్యొద్దు. అప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. ఫ్రీగా వస్తుంది కదమ్మా పబ్లిసిటీ, మనం చేస్తున్నాం. మీకేమిస్తాడా, నాకేమిస్తాడా, నాకేం ఒరిగేది ఉందా, మీకేం ఒరిగేది ఉందా, ఎందుకమ్మా? సో అందుకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, డిస్కషన్లే వద్దు. అట్లాంటి అశుభం పలికే వాళ్ళ కోసం మనం ఎందుకు సమయం వృధా చేసుకోవడం. ఒకవేళ నిజంగా వాళ్ళ జాతకరీత్యా అలా ఉంటే, నిజంగా అంత పవర్ ఉంటే ఈ వీళ్ళు ఎందుకు శపిస్తాడండి, ఎవరు శపించడు. అందుకే మూర్తి గారు ఏమన్నారు, నాకు ఇది కూడా పేకలు అని చెప్పి చూపించాడు లైవ్లో ఆయన. మరంతే. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి, ఒక నాస్తికుడు ఇలాగే వేణుస్వామి గారు మాట్లాడితే, ఈయన తర్వాత డిస్కషన్లో చెప్పారు కూడా వేణుస్వామి గారు, నేను వాడి కోసం ఒక గుమ్మడికాయ కొట్టాను, ఏదో సంథింగ్ పూజ చేయించాను, ఆడి దెబ్బకి ఆస్ట్రేలియాలో వెళ్ళి పడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఆడు కనబడమే లేదు, నా పవర్ అంటే అలాగ ఉంటుంది అన్నట్టుగా ఏదో చెప్పాడు ఆయన. చేసుకొని అన్ని విషయాల్లో ఇది జరగదు. ప్రతి ఒక్క జన్మకి ఒక కారణం ఉంటుంది, ప్రతి ఒక్కడికే ఆడి కర్మ ఫలితం ఉంటుంది. ఆడు చేయగానంటే విధి ఎందుకు, కర్మ ఫలితం ఎందుకు, భగవంతుడు ఎందుకు. కాబట్టి మీరు దయచేసి అలాంటి వాళ్ళ మీద మనం డిస్కస్ చేయొద్దు, వాళ్ళ పబ్లిసిటీ అనవసరంగా క్రేజ్ తీసుకురావద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.